ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆఫ్టర్నూన్ లైవ్ ప్రేయర్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ముఖ్యంగా ఉపవాసము, ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటాం కదండి, వాటిలో ధ్యానం చేసుకుంటూ మరి కొంచెం ముందుకెళ్దాం మనం. ఈరోజు మరి ఏవోలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలు కొనుటకై దేశంలోని జనులందరూ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప సమకూర్పును మాకు అనుగ్రహించమని, కృప చూపించమని, నీ నామ మహిమార్థంగా నడిపించమని, బలపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉపవాస దినమును ప్రకటించాలంటండి, సమకూర్పును కొరకు సమకూర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస దినము ప్రకటిస్తే ఏమొస్తుందంటండి? సమకూర్పు వస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. మరి దేవాది దేవుడు గొప్పవాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మనతోటి. యేసయ్యా మాట్లాడండి, యేసయ్యా ప్రతి హృదయం తెరవబడండి యేసయ్యా అని ప్రార్థన చేయాలి మనం, అని సిద్ధపడాలి. యేసయ్యా నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పాటు చేయుడి, దేశంలో పెద్దలందరినీ కూడా సమకూర్చుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉపవాసం ప్రకటించాలంట. ఇక్కడ మోషే గారి గురించి మనం ధ్యానం చేసుకుంటూ నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే మోషే గారు 19వ వచనం, అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూసినందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఈ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతూ ఉన్నదంటే ప్రియులారా, ప్రజలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి కోపావేశంతో నిండినటువంటి మోషే గారు పగలగొట్టాడంట పలకల్ని. అంటే దేవునికి మోషే గారికి ఏ విధమైనటువంటి కోపం లేదు, దేవునికి మోషే గారికి మధ్యలో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు రావడం అనేటువంటిది జరగలేదు. దేవునికి మోషే గారికి ఏ విధమైనటువంటి విరోధం కానీ, లేకపోతే దేవుడు మోషే గారు చేసిన ప్రార్థన ఆలకించిపోవడం కానీ, లేకపోతే దేవుడు మోషే చెప్పిన నిర్ణయాన్ని కాదంటం కానీ, ఇట్లాంటి విషయాలు ఏమీ జరగలేదు. మోషే గారికి యేసుప్రభువు వారికి మంచి సంబంధం. దేవుడికి మోషే గారికి అద్భుతమైనటువంటి స్నేహభావం ఉంది. ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా. కానీ వచ్చిందల్లా సమస్య ఏంటంటే, హలో ఫ్రెండ్, నాకు చిన్న సాయం చేసి పెడతావా? పలానా చోట మా రిలేటివ్స్ ఉండిపోయారు, వాళ్ళు కూడా నీకు కూడా రిలేటివ్సే, కానీ కొంచెం నీకు అప్పుడే తెలియదు, ఈ లాక్డౌన్ వల్ల నేను అక్కడికి రావడం ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురా, నీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను అంటే ఎలా ఉంటుంది? అర్థమవుతుంది కదా ప్రియులారా? ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను అక్కడ రాలేకపోతున్నాను, కొంచెం వాళ్ళని ఇట్లాగా తీసుకొస్తావని వెళ్ళి అని చెప్పి, దగ్గరలో ఉన్నా కదా నువ్వు వెళ్ళి తీసుకుని రా అని చెప్పానంటే ఎట్లా ఉంటుంది? అట్లమాట. ఇక్కడ యేసుప్రభు వారు దేవుడు మోషే గారికి చెప్పింది అదేనమాట. హలో ఫ్రెండ్ మోషే, చిన్న పని ఉంది చేస్తావా ఏంటి అంటే, ఇట్లాగా మరి ఐగుప్తు వెళ్ళాలి, నా ప్రజలను తీసుకురావాలి అని చెప్పాడు. సరే వెళ్తానని చెప్పి వెళ్ళాడు. పని పూర్తి చేసుకుని వచ్చినటువంటి సందర్భంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే వ్యక్తి తీసుకొస్తున్నాడో ఆ వ్యక్తికి, అరే మా ఫ్రెండ్ నన్నేమో నమ్మి ఇతను పంపితే ఎన్నో అద్భుతాలు చేసి ఎంతో డబ్బులు పెట్టి ఇన్ని చేస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నా ఫ్రెండ్నే మర్చిపోయారు అని చెప్పేసి బాధ కలిగిందంటే మోషే గారికి. సహజంగా మనకు కూడా అనిపిస్తుంటుంటుంది కొన్ని విషయాలు. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు తిడతా ఉంటుంటారు, లేకపోతే ఏదో అంటుంటారు, తండ్రిని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు తల్లి బాధపడుతుంటుంది. అరే అసలు తినేది ఎక్కడదరా, నువ్వు కట్టుకునే బట్ట ఎక్కడదరా, నువ్వు ఇండియన్లు ఎక్కడదే, నువ్వు కట్టే కాలేజ్ ఫీజులు అన్నీ ఎక్కడే, ఆయన ఇస్తే కదా వచ్చినాయి, మళ్ళీ ఆయన నువ్వు ఇలాగంటావా అలాగంటావా అని చెప్పి ఒకసారి తల్లి బాధపడుతుంటుంటుంది. అటువంటి సందర్భం ఇక్కడ మోషే గారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, 40 రోజులు యేసుప్రభువు వారి దగ్గర ఉన్నాడు మోషే గారు, ఉపవాసంతో ఉన్నాడు, మరి దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులు దేవునితో మాట్లాడినా కూడా ఆకలి అనిపించలేదు. 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిద్ర మర్చిపోయాడు, నీళ్లు మర్చిపోయాడు, ఆహారం మర్చిపోయాడు,
అన్నదమ్ములు మర్చిపోయాడు, భార్య పిల్లలు మర్చిపోయాడు. ఏమీ రెండో ఆలోచన లేదు, ఒకటే ఆలోచన, దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం, దేవునితో మాట్లాడటం, అంతే. రెండో యావగేషన్ ఏమీ లేదండి అసలేని. ఇలా నేను సొంత మాటలు చెప్పలేదు, బైబిల్లో మీరు చూడవచ్చు. 40 రోజులు అతను ఆహారము పానీయము తినలేదు, అదే నీళ్ళు కూడా తాగలేదని చెప్పి బైబిల్లో ఉన్నది. అంత 40 రోజులు ఉన్నటువంటి వ్యక్తి, 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి 40 రోజుల తర్వాత ఉపవాసం మానేసేసాడు. ఐ మీన్ అక్కడితో దేవునితో ఎన్కౌంటర్ అయిపోయింది. ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? దేవుని దగ్గర నుంచి, కొండ నుంచి హల్లెలూయా, దేవుని పర్వతం అనేటువంటి ఆ కొండ నుంచి దిగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కొండను దిగుతూ ఉన్నాడో ఆయన ముఖంలో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకం అయితే ఉన్నది, కానీ ఏమవుతున్నాడు అంటే దేవునికి దూరం అవుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతూ ఉన్నాడో, మనుషులకు దగ్గర అవుతూ ఉన్నాడో, మనుషులను సమీపిస్తూ ఉన్నాడో, చేంజెస్ వస్తున్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. అప్పటి వరకు రెండో మాట ఏది వినిపించలేదు, గందరగోళం లేదు. ఇట్లా గమనించాలి. మోసే కొండ మీద ఉన్నంత సేపు, మోసే దేవుని దగ్గర ఉన్నంత సేపు, మోసే ఉపవాసం ఉన్నంత సేపు, మోసే దేవునితో గడుపుతున్నంత సేపు దెర్ ఈజ్ నో డిస్టర్బెన్స్. గమనించాలి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, సింపుల్గా ఉంటాయి మీకు అందరికీ కూడాను. మరి చాలా శ్రద్ధ పెట్టి వినాలన్నమాట. కాయిన్ పడిపోయిన ఆవిడంటే ఇల్లంతా ఊడ్చేస్తుందంట, మూలలో చెత్త అంతా లాగేస్తుందంట. ఎందుకు పోయిందా కాయిన్ అనుకున్నాను నేను. దేవుడు ఏమన్నాడంటే ఆ కాయిన్ పోబట్టే ఇల్లంతా క్లీన్ అయిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కాయిన్ పోబట్టే ఎక్కడ బట్టలు అక్కడ అన్ని సర్ది పెట్టుకుంది. అక్కడెక్కడ పడేసిన అన్ని తీసి మంచిగా సర్ది పెట్టుకుని ఆ మూల ఈ మూల ఎక్కడెక్కడ చెత్త ఉందంతా తుడుచుకుంటూ వచ్చిందన్నమాట ఆవిడ. పోతే నలుగురికి ఉపయోగపడటం కోసమే. కాబట్టి మన జీవితంలో ఏదైనా కోల్పోతే, ఏదైనా లాస్ అయిపోతే అప్పుడు దానివల్ల చాలా బెనిఫిట్. కరోనా వైరస్ వచ్చింది, యాక్చువల్గా అది బ్యాడే, కానీ చాలా గుడ్ థింగ్స్ జరిగినాయి. గమనించాలి. ఓజోన్ పొర చిల్లులు పడిపోతుంది. ఫ్యాక్టరీస్ కంపెనీస్ పెట్టి పొల్యూషన్ వల్ల ప్రతి వాళ్ళు బైకులు కార్లు వాడేట వల్ల పొల్యూషన్ వచ్చి ఓజోన్ పొర చిల్లు పడిపోయిందని అన్నారు. ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వైరస్ వల్ల ఏమైందంటే ఎవరు ఇంట్లోకి తిరగకుండా, ఎవరు బైక్స్ వాడకుండా, పెట్రోల్ వాడకుండా, మరి ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఒక 20 years కూడా ఎంత ఎలాంటి పొల్యూషన్ ఇచ్చినా కూడా మరి ఎఫెక్ట్ కానంతటి ఒక ఓజోన్ లేయర్ అనేటువంటిది తయారైపోయింది అనమాట. ఓజోన్ లేయర్ అంటే ఏంటంటే ఒక గొడుగు లాంటిది అనమాట. వర్షం వస్తే గొడుగు మనల్ని ఎలా కాపాడుతుంది, ఎండ వస్తేని. అలాగే ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే ఒక వడపోత అనమాట. టీ కాఫీలు కాసిన తర్వాత మనం చూడండి వడపోసుకుని తాగుతాం, అంటే అందులో ఉన్నటువంటి ఏ టీ పౌడర్ అయితే ఏదైతే ఉంటుందో అందులో ఆగిపోతుంది, మంచిది మాత్రమే కిందకు వస్తుంది. అలాగా ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందని వడపోస్తుంది, సూర్యకిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా అలా వడపోసి ఏది పడాలో అది మాత్రమే పంపుతుంది. దాన్ని ఓజోన్ పొర అంటారు. గాలి మాట అది, O3. అటువంటిది ఏమైందంటే చిల్లులు పడిపోయింది. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఏమైందంట మేలు జరిగింది. ఆ చిల్లులన్నీ కూడా పోడ్చబడ్డాయి, ఆ ఓజోన్ పొర అనేటువంటిది ఫామ్ అయిందనమాట. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైనా మీరు కోల్పోయారా? మీ జీవితంలో ఏదైనా నష్టమైపోయిందా? అయితే ఖచ్చితంగా దానివల్ల సమకూర్పునిస్తాడు దేవుడు. ఇక్కడ మోసే గారు కూడా ఏమయ్యారంటే కోల్పోయారు. ఎందుకని? ప్రజల మీద కోపంతో, మరి ప్రజల వైపు చూస్తూ చూడండి, అంతవరకు ముఖం ప్రకాశిస్తున్నటువంటి ముఖం, అంతవరకు దేవుని సన్నిధిలో గడిపినటువంటి ముఖం, అంతవరకు దేవుని దగ్గర గడిపినటువంటి ముఖం, అంతవరకు దేవునితో మాట్లాడినటువంటి ఆ ఆలోచన, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి కొంచెం ఇట్లాగా తిరిగి వస్తూ ఉన్నాడో మళ్ళీ ప్రజల వైపు, 32:18 మనం చూసినట్లయితే అతడు చూడండి 17 17 కాదు 15 చూడండి. మోసే శాసనముల గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి, అవి ఈ పక్కన ఆ పక్కన రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అని మోషే తనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని కాదు, నాకు వినపడుచున్నదనెను. అతడు పాళెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూసెను. అందుకు మోసే కోపం మండెను. అతడు
కొండ దిగువన తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టింది. చూడండి ప్రియులారా, దేవునికి దగ్గర అయినప్పుడేమో పొందుకుంటా ఉన్నాడు, ప్రజలకు దగ్గర అవుతున్నప్పుడేమో ఏం చేస్తున్నాడంటే పాడు చేసుకుంటూ ఉన్నాడు, చేజార్చుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల వైపు చూస్తే చేజార్చుకుంటూ ఉంటుంటాం, ప్రభు వైపు చూస్తే చేజిక్కించుకుంటూ ఉంటుంటాం. ప్రభు వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంటే పొందుకుంటూ ఉంటుంటాం, ప్రజల వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంటే కోల్పోతూ ఉంటుంటాం. కాబట్టి మనకి ప్రభుతో గడుపుతూ ఉంటే శాంతి సమాధానాలతో నింపబడుతూ ఉంటుంటాం. ప్రజల వైపు నడుస్తూ ఉంటుంటే, ప్రజలతో సమీపిస్తుంటుంటే, ప్రజలకు సమీపం అవుతుంటుంటే శాంతి సమాధానం కోల్పోతూ ఉంటుంటాం. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్తున్నాను ప్రియులారా. 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి మరి సాత్వికుడైనటువంటి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్డినరీ పర్సన్ కాదండి. 2 సార్లు ఉపవాసం ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి అందరికీ? ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో గడిపాడో, దేవుని దగ్గర ఉన్నాడో, చాలా కూల్గా కామ్గా ఉన్నాడో, ఇప్పుడైతే ఈ చెవులు ఇటు ప్రజల వైపు తిరిగాయో గందరగోళం వినపడుతూ ఉంది, ఏదో సౌండ్ వినపడుతూ ఉంది, ఏదో వినపడుతూ ఉంది. చూసారా ఎక్కడ స్టార్ట్ అయిందంటండి? వినడం, వినిపించటం, అది స్టార్ట్ అయిందంట అక్కడ. ఏంటా వినాలని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆ క్లారిటీ రావాలి మనకి, ఏంటా అని చెప్పేసేసి, ఇంకా ఏంటా వినాలి అసలు, ఏంటా అని చెప్పేసేసి మనకి చిన్నగా వేస్తాడంటాడు సాతానుగాడు. చిన్నగా మంత్రం చిన్నగా వేస్తాడనమాట. ఒక ఏదో ఒక విత్తనం. మనం ఏంటా అని పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి సమీపిస్తూ ఉంటుంటాం, దగ్గరికి వెళ్తూ ఉంటుంటాం. గమనించాలి ప్రియులారా. అలాగే మోసే గారికి చిన్నగా వినపడ్డదంట. నిజంగా వినపడ్డప్పుడు, ప్రభా నాకు ఏదో తేడాగా ఉన్నది, అసలు ఏంటి ప్రభా ఈ ప్రజలు అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తే బాగుండేదేమో. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి, ప్రభా ఏంటి అసలు ఏం జరుగుతుంది, మరి నేను వచ్చిన రోజులు అయింది కదా, ప్రజల పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభా అని ఉంటే బాగుండేదేమో. అసలు ఆ గందరగోళం ఏంటి అని చెప్పి సమీపిస్తూ ఉన్నాడు, గందరగోళం తెలుసుకోవడానికి. వీళ్ళరా గమనించాలి, మనం ఎప్పుడైతే ఇలాగా దేవుని సన్నిధిలో నుంచి బయటకు వస్తూ ఉంటుంటామో అప్పటి వరకు ప్రార్థన చేసుకుంటాం, మనశ్శాంతిగా ఉంటుంది. అప్పటి వరకు పాటలు పాడతాం, మనశ్శాంతిగా ఉంటుంది. అప్పటి వరకు దేవుని సన్నిధిలో గడుపుతాం, మనశ్శాంతిగా ఉంటుంటుంది. కానీ ఇప్పుడైతే ఆ సన్నిధిని విడిచిపెట్టి ఇలా బయటకు వస్తామో అన్ని సమస్యలే. అయ్యో మా ఆయనకి ఇలాగైందా, అయ్యో మా పిల్లలకి ఇలాగైందా, అయ్యో మా బంధువులకి ఇలాగైందా, మా స్నేహితులకి ఇలాగైందా, అయ్యో మా ఇంటి పక్కలకి అలాగైందా, మా ఇంటి ముందులకి ఇలాగైందా, మా ఇంటి వెనకలు, ఇలాగా 4 పక్కలను కూడా మనల్ని సమస్యలు అనేవి చుట్టుముట్టు ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు వస్తామా అని కాసు కూర్చుంటాయన్నమాట. గమనించాలి ప్రియులారా. మోషే గారు వెళ్ళారు, అక్కడ దేవునితో మాట్లాడుతున్నారు, చాలా క్షేమంగా ఉంది, బాగుంది అంతాను. తిన్నా తినకపోయినా నీళ్ళు తాగకపోయినా కూడా సంతోషం సమాధానంతో మంచి బ్రైట్గా ఆయనకి ఉన్నది. అక్కడ చాలా అద్భుతంగా ఉన్నది. నిద్ర లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు అసలు. కానీ ఆయన కూడా చాలా ఆనందంగా సంతోషంతో ఉన్నాడు అన్ని రోజులు అక్కడున్నా. కానీ జస్ట్ ప్రజల మధ్యకి వచ్చి రోజు కాదు కదా, ఇంకా వస్తానే ఉన్నాడు ఇంకాను. కానీ ఏమైపోయిందంటండి, అప్పటి వరకు ప్రకాశించినటువంటి ముఖం ఇప్పటికి ఏమైపోతుందంటే కోపంతో నిండిపోయింది. ఎప్పుడైతే కోపపడతామో ముఖ కవలికలు మారిపోతాయి, ఎర్రబడిపోతాయి. ప్రియులారా గమనించాలి. దయామయుడు కరుణమయుడు సినిమా చూసారో లేదో కానీ మీరు, అందులో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే పక్క స్త్రీతో దెబ్బలాడుతూ ఉంటుంటుంది, చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది, కేకలేస్తుంది, చాలా యాంగ్జైటీలో ఆ కోపంలో మరి ఆమెను అరుస్తూ ఉంటుంటుంది. కానీ సంఖలో బిడ్డను పెట్టుకున్నది చిన్నపిల్లోడు, ఒక 6 నెలల్లో ఎంత ఉంటాయి, పాలిస్తూ ఉంటుంటుంది. ఈమె పాలిస్తూ ఉంటుంటుంది, పక్కతో కొట్లాడుతూ ఉంటుంటుంది. ఈ సమయంలో ఏమవుతుందంటే ఆమెకి పాలు రావడానికి బదులుగా రక్తం అనేటువంటిది వస్తుంటుంది అన్నమాట. ఇలా గమనించాలి. ఆ చిన్న పిల్లోడికి పాలు తాగాలి కదా, ఆ పాలు తీసుకోవట్లేదు ఆ పిల్లోడు. అంటే ఈవిడ పాలు ఇవ్వట్లేదు, పాలు రావట్లేదు ఆవిడలోంచి. ఏమొస్తుందంటే రక్తం వస్తుందంటే. ఆ రక్తం వచ్చి ఇంకా ఆ పిల్లోడు చచ్చిపోతాడనమాట అసలు. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆ బిడ్డను మరి ఆమెకి అమ్మ గొడవ పడకని చెప్పి ఆమె నిమ్మలించి ఆ బిడ్డను చూపించినప్పుడు చాలా ఆవిడ కన్నీరు మున్నీరు అవుతుంటాడు. ఇది మీరు చూసే ఉంటారు సినిమాల సంఘటన, నేను ఎప్పుడో చూశాను, గుర్తున్నా చెప్తున్నాను. అంటే
ఆమె రక్తము పాలుగా మారడానికి కారణం ఏంటంట? ఆ ఎదుటి సహోదరి మీద ఉన్నటువంటి ఆ గొడవ, ఆ ఆవేశం, అంత అరుస్తూ అట్లా చేయటం వల్ల ఏమైందంటే ఆమె అనుకుంది నేను ఏదో చేస్తున్నాను, కానీ ఆమెలోంచి వచ్చేటువంటి పాలు కాస్త రక్తంగా మారిపోయినాయి. క్లియర్ గమనించాలి. కాబట్టి ఈ రోజున మన యొక్క అభిషేకం కాస్త పాలు అభిషేకం అనుకుందాం. మనలో ఉన్నటువంటి అభిషేకం ప్రవహించడానికి బదులుగా ఏమైపోతుందంటే రక్తం. ఎంత ప్రమాదకరం! ఉపయోగపడుతుందా? అదే పిల్లవాడికి పాలు కంటే రక్తం మంచిదని చెప్పి రక్తం తాగితే బ్రతుకుతాడా? పాలే తాగించాలి. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే తల్లిలోంచి. రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? అదే తల్లిలోంచి. ఎందుకని పాలు కాస్త రక్తంగా మారినాయి అంటే బిహేవియర్, మాట విధానం, ఆలోచించే విధానం, రెస్పాండ్ అయ్యే విధానం పరిస్థితులు మార్చేసింది. లోపల ఉన్నటువంటి ఆలోచన మైండ్ సెట్ మీద పనిచేసి చూసారా, మనలోంచి ఏది బయటకు పంపవలసినటువంటి రావాల్సింది దానికి బదులు వేరేటి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మోషే గారు కూడా అప్పటి వరకు ప్రకాశవంతమైన ముఖం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మన ప్రభు సన్నిధిలో గడిపినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రజల వైపు చూశాడో, ప్రజల దగ్గరకు వచ్చాడు, ప్రజలు చేస్తున్న పనులు చూశాడు, ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క మరి ఆ విగ్రహారాధనలు ఇవన్నీ చూశాడో ఉగ్రుడైపోయాడు. కోపం వచ్చేసింది, పగలగొట్టేశాడు నేలని. అవి ఎంత కష్టపడితే వచ్చినాయి తెలుసు మోసే గారికి. ఎన్ని రోజులు ఆయన ఉపవాసం ఉండి సంపాదించాడో తెలుసు మోసే గారికి. రిలారా, నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు ఇక్కడ ఉన్నవారు చాలామంది చాలా కష్టపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నుంచి చాలా అభిషేకం చేత నింపబడ్డాం మనమందరం కూడా చాలాను. కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు పట్టదు. సంపాదించడానికి 40 రోజులు, నేలపాలు చేయడానికి 4 నిమిషాలు కాదు కదా, 40 సెకండ్లు కూడా సరిపోలేదేమో, 40 సెకండ్లు కూడా పట్టలేదేమో. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. ఇటు చూస్తే ప్రజలు, సమస్యలు, ఇబ్బందులు, ఇటు చూస్తే దేవుడు. ఏం చేయాలి? మరలా వెనక్కి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా, ముందుకు వచ్చి ఇటు చూడాలా అనేటువంటి స్థితిలో మోసే గారు ప్రజల వైపు రావడం మరి జరిగింది. ప్రియులారా, సిచ్యువేషన్ బాగోలేదు అన్నప్పుడు మనం అందులో వెళ్ళకపోవడమే బెటరు, ప్రార్థన చేయటమే బెటరు, సైలెంట్గా ఉండటమే బెటరు. మరి మోషే గారి ప్లేస్లో నేను ఉంటే ఏం చేద్దానంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అమ్మో, ఇంత గజిబిజిగా ఉందండి ప్రభువా, అసలు ఏం జరుగుతుంది ప్రభు అక్కడ, ఇటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళానంటే మాట్లాడలేను అక్కడ, ఏం చేయాలో తెలియదు అని అనుకుని బాగుండేదేమో. మోషే గారు ఏం చేశారంటే అసలు ఏంటని చెప్పి వెళ్ళిపోయాడైనా. వెళ్ళేసరికి వాళ్ళు చేసే పద్ధతి చూసి, వాళ్ళు చేసే పనులు చూసి చాలా కోపం వచ్చేసింది. పలకలను పగలగొట్టేశాడు. అక్కడితో ఆగకుండా ఎవరైతే తప్పు చేశారో, ఎవరు ఇలా చేశారో మరి అందులో 3000 మందిని హతం చేయించడం జరిగింది. పిల్లలు గమనించాలి, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు నువ్వు నేను కూడా ఖచ్చితంగా మన కుటుంబాల్లో, మన గ్రామాల్లో, మన చుట్టుపక్కల్లో, మన ఇంట్లో అనేక చోట్ల ఇటువంటి సందర్భాలు అనేవి ఎదురవుతుంటుంటాయి, సిచ్యువేషన్స్ ఎదురవుతుంటుంటాయి. అంటే ఆ తల్లిలో పాలున్నాయి, ఆ తల్లి కూడా మంచిదే, ఆ తల్లికి కూడా బిడ్డ మీద ఎంతో ప్రేమ ఉన్నది, బిడ్డకి రక్తం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఆ తల్లికి ఏమీ లేదు. కానీ అది ఎలా జరిగిందంటే తల్లికి బిడ్డకి ఏమన్నా కోపం ఉన్నదా? లేదు. ఆ తల్లికి బిడ్డకి మధ్యన ఏమైనా ఇష్యూ ఉన్నదా? లేదు. కానీ ఆమెకి, ఆ తల్లికి, వేరే తల్లికి వచ్చినటువంటి ఆ మధ్యన ఆ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఒకరు నచ్చపోయేసరికి ఏమైందంటే ఇది ఏర్పడి మరి ఆమె పాలకు బదులు రక్తం రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజున మరి మోషే గారిని మనం చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. మోషే గారిని చూసి మనం అనేక విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మరింతవరకు మీరు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ఎట్టా ఉంటే ఏంట్లే, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తాడని మీరు అనుకుంటున్నారేమో. మరి ఏ ఉద్దేశంతో అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ మోషే గారు అంతా కష్టపడి సంపాదించుకున్నటువంటిది నిమిషాలు, రోజులు ఒంటరిగా పోరాటం చేసి మరి దేవుడిచ్చినటువంటి అభిషేకంతో కూడినటువంటి పలకలను మరి
క్షణాల్లో విడిచిపెట్టేసాడు, పగలగొట్టేశాడు. పలకలు పగలగొడటం ఈజీ, కానీ మళ్ళా పలకలను పొందుకోవటం చాలా కష్టం. మరలా ఇక్కడ కొండ మరలా చేశాడు ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్. 2 సార్లు చేయవలసి వచ్చింది. రెండోసారి దేవుడు మరలా ఇచ్చాడు. పిల్లలు గమనించాలి, దేవుడు ప్రేమమయుడు కాబట్టి నిన్ను నన్ను ప్రేమిస్తానే ఉంటుంటాడు, నిన్ను నన్ను నడిపిస్తానే ఉంటుంటాడు. ప్రయాసపడే వారం మోయించిన సమస్త నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటుంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మోషే గారు యేసుప్రభువు వారి దగ్గర ఉన్నప్పుడేమో ఉపవాసం అన్నాడు. ఆల్మోస్ట్ ప్రజల దగ్గరకు వచ్చేసాడంటే ఇంక ఉపవాసం నిర్మించాడు. ఉపవాసం ఉన్నప్పుడు వ్యక్తి మరి ఎలా ఉంటాడండి? బలహీనంగా ఉంటాడా? లేకపోతే ఉపవాసం మానేసిన తర్వాత వ్యక్తి బలహీనంగా ఉంటాడా? అంటే ఉపవాసం అయిపోయింది కాబట్టి అతని నుంచి మంచిగా తినించి మంచిగా ఉండొచ్చు అంత. అటువంటి సిచ్యువేషన్లో అతనికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. గమనించాలి ప్రియులారా, అన్నీ తినే అవకాశం ఉంది, అన్ని విధాలుగా అద్భుతమైనటువంటి స్థితిలోకి వచ్చేసాడు. ఇంకా లోకానికి దగ్గరగా ఉన్నాడు, ఏది కావాలో తినొచ్చు, ఎలా అయితే అలా ఉండొచ్చు. కానీ అలా లేడైనా మనశ్శాంతిగా లేడు. దేవుని దగ్గర చూసినట్లయితే దేర్ ఈజ్ నో ఫెసిలిటీస్, దేర్ ఈజ్ నో వాటర్, దేర్ ఈజ్ నో ఫుడ్, దేర్ ఈజ్ నో నథింగ్ ఈజ్ దేర్. గమనించాలి ప్రియులారా. బట్ మోషే గారు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మోషే గారు ఏమీ లేని చోట దేవుని సన్నిధిలో క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. కానీ పిల్లరా, కానీ తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, బట్టలు లేవు. 40 రోజులు అయ్యే బట్టలు, 40 రోజులు కూడా అవే, ఏమీ లేవు. అయినా కూడా వండర్ఫుల్ పీస్, సమాధానం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఎంత కావాలో అంత బంగారం, లక్షల మంది ప్రజలు, మరి నాయకుడిన ఇంత పొజిషన్ ఉంది, ఇక్కడ పదవి ఉంది. అక్కడేమో దేవుని పాదాల దగ్గర ఉన్నాడు. ఇక్కడ చూస్తే 20 లక్షల మందికి నాయకుడిగా ఉన్నాడు. 20 లక్షల మందికి నాయకుడిగా ఉన్నా సంతోషం లేదు, సమాధానం లేదు. అక్కడ దేవుడు పాదాల దగ్గర పట్టుకుని పాదాల మీద ఆ పాదాలు పట్టుకుని బతిపలుతుంటే శాంతి, సమాధానం, సంతోషంతో ఉన్నాడు. ప్రియులరా, ఎంత తేడా ఉంది చూసారా ప్రియులరా? ఈ రోజున వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అన్నమాట, మీరు ఎక్కడున్నారు? దేవుని పాదాల దగ్గర ఉన్నారా? లేకపోతే 20 లక్షల మందికి అధికారిక అత్యున్నతమైనటువంటి స్థితిలో, అంధకారంలో, అయోమయంలో, ఆందోళనలో, బాధతో ఉన్నారా? కాబట్టి మనం అనుకుంటూ ఉంటుంటాం, మంచి ఇల్లు ఉంటే బాగుండు, మంచి పదవి ఉంటే బాగుండు, మంచి స్థితి ఉంటే బాగుండు అనుకుంటుంటారు. ప్రియులారా, మంచి స్థితి, మంచి పదవి ఇవి కాదు. మహోన్నతుడైన దేవుడు ఉంటే నాకు చాలు అని అనుకోవాలన్నమాట. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుందని పాట అది. అందరికీ తెలుసు, అందరూ పాడేస్తారు, పాడుతూనే ఉంటుంటారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మరి అలాగన్నటువంటి మనం, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు అది అవ్వలేదు, నాకు ఇది అవ్వలేదు, ఏంటండి దేవుడు ఉంటే చాలని అంటుంటాం. కానీ మళ్ళీ లోకంలో ఏదన్నా పని అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ ఎంత డిసప్పాయింట్ అవుతుంటుంటామో, ఎంత బాధపడుతూ ఉంటుంటామో. అనుకున్నట్టు జరగకపోతే చాలా బాధపడిపోతుంటుంటాం. మరి పాట ఏంటి? నీవు ఉంటే చాలు యేసయ్యా, నీవు ఉంటే చాలు అని అనుకోలేదు మనం. నీవు ఉంటే ఓకే యేసయ్యా, నువ్వు ఉండు, కానీ నాకు అది కూడా కావాలి, ఇది కూడా కావాలి, అది కూడా కావాలి. ఇవన్నీ ఏంటంటే ఎన్ని కావాల్సి వచ్చినా కూడా గమనించాలి. మోషే గారికి యేసుప్రభువు వారి దగ్గర చూస్తే సరైనటువంటి బట్టలు లేవు. దేవుని దగ్గర గడుపుతుంటే దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు మోషే పాదాల దగ్గర 20 లక్షల మంది ఉంటారు. అంతటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇలాగ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు సాతాను గడు ఏం చేస్తారంటే మనకి చాలా చూపిస్తూ ఉంటుంటాడు. అబ్బా, నువ్వు ఎందుకే చీకట్లో గడుపుతావు, నువ్వు ఎందుకు అసలేనా అక్కడ ఏదో మాట్లాడడాన్ని కనిపించదో వినిపించదో, ఎందుకు వచ్చిందంటావు? దేవుడు అంటుంటావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు, నువ్వు ఎంత విలువ ఉన్నదో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ మాట ఎంతమంది వింటారో. ప్రార్థన చేస్తుంటుంటావు, దేవుడు ఆలకించడం లేదో తెలియదు, ఇట్లా మాట్లాడుతుంటుంటారు చాలామంది.
నిజంగా మోషే గారి జీవితంలో మనం చూసినట్లయితే ఇటువంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుంటాడు. సాతానుగాడు వచ్చానే ఉంటుంటాడు. 40 రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నావు, తినరే లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. ఎందుకంట? ఏంటంటే ఉపయోగం ఏంటంట? రాడు చూపిస్తాను నీకు ఏంటను. ఎంత కష్టపడ్డావు కదా, ఎందుకు? ఆజ్ఞల పలకల, సరే నడు. అసలు ఎవరి కోసం ఇదంతాను? వాళ్ళ కోసం. అదిగో లట్టులో చూడు అసలని. ఎందుకని నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నది? ఎంత తప్పు చేసావయ్యా మోసే? ఖచ్చితంగా అంటాడు సాతానుగాడు వచ్చి. యేసుప్రభువునే అంటే అనలేదా? నువ్వు దూకు మొక్కు లేకపోతే అది ఇది అని చెప్పి యేసుప్రభువునే అన్నాడు సాతానుగాడు. మరి మోసే గారు నన్ను ఉండడు అంటారా అని పగలబడి నవ్వి సాతానుగాడు, చూసావా ఏలాటోళ్ళ కోసం నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు, చూసావా ఎటువంటి వారిని నువ్వు కాపాడాలనుకుంటా ఉన్నావు, అసలు వాళ్ళకి చూడు వాళ్ళు ఎలాటోళ్ళను అని చెప్పేసేసి అనుండొచ్చు ఖచ్చితంగా. కాబట్టి మోషే గారు అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడుకి బయట ఉన్నప్పటికీ అక్కడ సంతోషానికి ఎంత తేడా చూడండి. బయటకు వచ్చి కోప్పడుతూ ఉన్నాడు, బయటకు వచ్చి తొందరపడుతూ ఉన్నాడు, బయటకు వచ్చి చేజార్చుకుంటూ ఉన్నాడు, బయటకు వచ్చి మరి శాంతి సమాధానం లేనటువంటి వాడుగా ఉన్నాడు. బయటకు వచ్చి చూసినట్లయితే సర్వసమృద్ధిలో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. బయటకు వచ్చి చూసినట్లయితే అధికారం ఉంది, బయటకు వచ్చి చూసినట్లయితే అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ అయినా శాంతి సమాధానం లేదంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాంతి సమాధానం లేకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేస్తున్నాడు ఆయన? కోపం. అదేనా 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత మనలో నుంచి వచ్చేది బయటికి ఏంటి? ఉపవాసం ఉన్నటువంటి తర్వాత మనలోంచి బయటకు వచ్చేది ఏంటి అని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే మోషే గారిని తప్పు పట్టాలనేటువంటిది నా ఉద్దేశం కాదు ప్రియులారా. మోషే గారిని మరి నేను తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్పట్లేదు. ఇవి ఎందుకు జరిగినాయి అంటే మనకి 1 కొరింథీ 10:11 ఉన్నట్లు వారికి దృష్టాంతములుగా జరిగి నీకు నాకు బుద్ధి కలగడానికే రాయబడి ఉన్నాయి అన్నీ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి 40 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు ఆయన. మత్తయి సువార్త 4:2 చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి భోజనం చేయలేదని మాత్రమే రాయబడి ఉంది. మంచినీళ్ళు తాగారేమో బహుశా, మరి అది మనకి తాగారో లేదో మనకు కూడా తెలియదు, కానీ కేవలం ఇక్కడ ఓన్లీ భోజనం చేయలేదని మాత్రమే రాయబడి ఉన్నది. గమనించాలి ప్రియులరా. సోదకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ లోహాల రొట్టెలో నడితేయమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో గడిపినంత సేపు మనకి ఏది ఉండదు. 40 రోజులు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడా సాతానుగాడు? లేదు. 40 రోజులు అయిపోయిన పిమ్మట దేవుని సన్నిధిలో బాగా గడిపిన పిమ్మట వస్తారన్నమాట టెస్టింగ్కి. ఎందుకయ్యా నీకు ఈ పాటలు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అసలని? ఈ మార్నింగ్ ప్రేయర్ ఏంటి, మధ్యాహ్నం ప్రేయర్ ఏంటి, సాయంత్రం ప్రేయర్ ఏంటి, ఎందుకు, ఎవరి కోసం ఇది అంతాను అంటాడు సాతానుగాడు వచ్చి. నిజమే కదా అని అనుకుంటే ఎలా ఉంటుంది? మోషే గారికి కూడా అలాగే వేసి ఉంటాడు సాతానుగాడు వచ్చి పక్క నుంచి. చూడు ఆ రోజు యేసుప్రభువు చెప్తే చూడండి, సేమ్ మోషే గారికి ఎదురైన అనుభవాలన్నీ కూడా యేసుప్రభువుకి ఎదురైతే. మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడు అంటండి? మెడ వంచనటువంటి ప్రజల కొరకు, మాట వినటువంటి ప్రజల కొరకు, దేవుని వ్యతిరేకించిన ప్రజల కొరకు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ఉపవాసం ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ప్రాణాన్ని పెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ఈ లోకానికి వచ్చారంటే మెడ వంచని ప్రజలు, మాట వినటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, తొలగిపోతున్నటువంటి ప్రజల కొరకు అన్నమాట. హల్లెలూయా. ఎంత జరిగినా కూడా మనం ఏముందిలేండి స్టోరీ, దేవుడు ఏం చేశాడు, మోషేని మాత్రం తీసుకెళ్ళాడేంటి, అంత చేశాడు ఎంత చేశాడు, ఇట్లాగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 10:11 మాట, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకి వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా చూసి మనం ఒక సినిమా లాగానో ఒక స్టోరీ లాగానో చూసేసి అబ్బా మన సినిమాలో చూపించారు మోషే గారు ఇలా కర్ర అంటే సముద్రం ఇలా లేచిపోయి ఇట్లా పడిపోయినట్టు, మధ్య నుంచి నడిచి వెళ్ళిపోయినట్టు, మళ్ళీ కర్ర వేసినట్టు క్లోజ్ అయిపోయినట్లు. సండే స్కూల్ పిల్లలు చూస్తారు, చక్కగా నవ్వుకుంటారు, వావ్ అనుకుంటారు, మోసే తాత అంటారు, అయిపోయింది. ప్లేయర్ అందుకని కాదు, మనం అది జరిగిపోయింది అన్నట్టు వచ్చి సినిమా తీసుకుని చూసుకుంటామనో లేకపోతే అటువంటి ఉద్దేశంతో కాదు దేవుడు రాస్తా. మరి ఎందుకని రాశాడంట? బుద్ధి కలగాలని చెప్పి. మనకు బుద్ధి కలగనంత సేపు మనం అది ఎన్ని చదివినా ఏం చేసినా
మరి అది ఉపయోగం ఉండదు అనమాట. బుద్ధి అంటే ఏంటంటే ఎరా బుద్ధి లేదని ఇలా చేసావు అంటుంటారు. అంటే అలా చేయకూడదు అనేటువంటి ఆలోచనతో అనమాట. కాబట్టి మోసే గారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో గడిపాడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చారో, ప్రజల్లో ప్రవేశించారో, మరి పరిస్థితులు మారిపోయినాయి, మైండ్ సెట్ మారిపోయింది, ఆలోచన మారిపోయింది, తీసుకున్న నిర్ణయం మారిపోయింది, చేసేటువంటిది అంతా కూడా మరి చాలా భయంకరమైన పరిస్థితి మనకి చూస్తాం అక్కడ. దేవుని పక్షాన ఏమన్నా రండి అంటే మరి లేవీలందరూ రావడం, సరే వాళ్ళందరూ చంపు పడేయండి 3,000 మందిని చంపేయటం, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది చూసారు ప్రియరా. కాబట్టి ఈరోజున వాక్యం వినిచినట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మోషే గారిలాగా మనం కూడా దేవుని పాదాల దగ్గర బాగానే గడుపుతూ ఉన్నాం, సమస్తాన్ని పక్కన పెట్టేసేసాం. మోషే గారిలాగా మనం కూడా దేవుని పాదాల దగ్గర గడపడానికి చక్కటి సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నాం. మోషే గారిలాగా దేవునితో మరి చక్కగా మరి ఉండటానికి అన్నీ బాగానే కలిగి ఉంటా ఉన్నాం. కానీ ఎప్పుడు దేవుని దగ్గర ఉన్నంతసేపు సమస్య ఉండదు. దేవుని దగ్గర ఉన్నంతసేపు మరి మన జీవితంలో ఏది సంభవించదు. లోకానుసారమైన కార్యం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మన దూరం అయ్యి కొంచెం ఆటోమేటిక్గా మనకి లోకంలో అది ఇది అని వస్తుంటుంది ఏదోటి, అప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా దేవుని సన్నిధికి దూరం అయినట్టు అనిపిస్తూ ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధికి దూరం అయినప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు దగ్గర అవుతూ ఉంటుంటాం, పరిస్థితులకు దగ్గర అవుతుంటుంటాం. ఏంటి ఆ పరిస్థితులు అంటే గందరగోళమైనటువంటి పరిస్థితులు, గందరగోళంతో కూడిన పరిస్థితులు, అయోమయంతో కూడిన పరిస్థితులు, ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు, భయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు, బాధను కలిగించేటువంటి పరిస్థితులు. మోసే గారికి ఏమైనా సమస్య ఉందా యాక్చువల్గాను? లేరా. మోసే గారికి ఏమైనా ఇబ్బంది ఉందా యాక్చువల్గాను? మోసే గారికి కోపం రావాల్సింది ఏమన్నా ఉన్నదా? దేవుడు ఏదైనా ప్రార్థన చేస్తే ఆలకించలేదా? దేవుడిని అడిగింది ఇవ్వలేదా? లేదు. మోసే గారు పొందుకోవాల్సింది ఏమైనా పొందుకోలేకపోయాడా? అది లేదు. అన్నీ పొందుకున్నాడు, అన్నీ తిరిగి తీసుకున్నాడు ఆయన. పిల్లలు గమనించాలి. కానీ మరి కోపం ఎందుకు వచ్చిందంటండి? ఎందుకని బాధ కలిగిందంటండి? ఎందుకని హృదయం అలిగిందంటండి? నేను ఎంతకాలం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించట్లేదు అనే కోపమైంది? లేదు. నేను ఇంత ఉపవాసం ఉన్నా కూడా దేవుడు నాకు జవాబు లేదు అనా కోపం? అది కాదు. నా భార్య బిడ్డలకు దూరం చేశాడు దేవుడు అనా కోపం? అది కాదు. ప్రజలు గమనించాలి. మరి ఎందుకంటే కోపం ఆయనకి? ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే మెడ వంచట్లేదు అంటారు, దేవుని నియమ నిబంధనలకు వంగడం లేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మోషే గారిని మన ఎదురు ఎందుకు పెట్టాడంటే ఎటువంటి భారాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం మనం, ఎటువంటి బాధ్యతను కలిగి జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాం, కానీ దేవుని సన్నిధికి దూరం అవుతున్నప్పుడు కోపపడుతూ ఉన్నాం. దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చినప్పుడు తొందరపడుతూ ఉన్నాం. అంటే మరి గమనించాలి ప్రియులారా, అటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుని ఉద్దేశమైనది. హల్లెలూయా. మనం ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రభువుని స్తుతించేటువంటి వారు, ప్రభువుని మహింపరిచేటువంటి వారు. మనలో ఏ విధమైనటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా వస్తే వెంటనే దేవునికి చెప్పడం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగించాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే మోసే గారి జీవితంలో ఆ సంఘటన చూస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ప్రియులారా. అంత గొప్ప వ్యక్తి అయ్యింది. మరి అయ్యో ఈ దేవుడి చేతితోటి ఇచ్చిన పలకలు కదా, అసలు దేవుడు స్వయంగా ఆయన చేతితోటి చేసి రాసి ఇచ్చాడే, ఇటువంటిది మళ్ళీ మనకి వస్తుందో రాదో, అసలు దీన్ని మనం చేజార్చుకున్నట్లయితే మరి ఎట్లాగా, ఇది దేవుడు చేతితోటే రాసిచ్చాడే. ఈ రోజున ఒక హీరో కానీ ఎవరైనా సెలబ్రిటీ కానీ ఒక పెన్ ఇస్తే దాన్ని ఎంత అద్భుతంగా దాచిపెట్టుకుంటామో. హల్లెలూయా. కానీ మరి దేవుని సన్నిధిలో మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి అభిషేకాన్ని ఆ రాతి పలకల మీద దేవుడు స్వయంగా చేసి మరి రాసి ఇచ్చినటువంటి, దేవుడు సంతకం పెట్టాడు అనమాట, దేవుడు సైన్ చేశాడు అనమాట, దేవుడు ఆలోచన అందులో పెట్టించాడు, మాట్లాడించాడు, ఆ మాటలన్నీ రాసి ఇచ్చాడు అనమాట.
హల్లెలూయా. మనం కూడా మరి అలా అలా దేవుడు మనకి ఇచ్చాడు ప్రత్యేకంగా. నాకేమి ఇచ్చాడు బ్రదర్? పాటలు పాడే టాలెంట్ ఇచ్చాడు. నాకేమి ఇచ్చాడు బ్రదర్? వాక్యం చదివే టాలెంట్ ఇచ్చాడు. నాకేమి ఇచ్చాడు బ్రదర్ అని మీలో చాలామంది అంటుంటారు. ప్రార్థన చేయొచ్చు, మీరు పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, లేకపోతే నానా విధాలైన కృపావరాలు ఉన్నాయి. దేవుడు ఏదో ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంటాడు. కాబట్టి నాకు ఏమి ఇవ్వలేదు అన్నది కానీ నాకు ఏమి ఇచ్చాడో దాంతో నేను ప్రభుని ఎలా మహింపరుస్తున్నాము అని చెప్పి ప్రతి వారు చూసుకోవాలని చెప్పి ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. నాకు ఏమి ఇచ్చాడో దేవుడు దాంతో నేను ఎలా మహింపరుస్తున్నాను. 2 కాళ్ళు లేవా? అయితే 2 చేతులు ఇచ్చాడు కదా దేవుడు, దాన్ని బట్టి ప్రభుని మహింపరుద్దాం అని చెప్దాం. అసలు 2 కాళ్ళు 2 చేతులు లేవా? కనీసం మొండన్నైనా ఇచ్చాడు కదా దేవుడు. నిక్కుగా చూడండి, దాన్ని బట్టి ప్రభుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవ్వలేని దాని గురించి ఆలోచించడం మానేసి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగిందాం. యేసయ్యా, ఎంత అద్భుతమైన దేవుడు నా తండ్రి. మరి మోషే గారు జీవితంలో చేసిన కార్యాలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దీవించమని, ఆశీర్వదించమని. మరి ప్రభు మేము కూడా నీ సన్నిధిలో వర్ధిల్లేటువంటి వారిగా ఉండుటకు కృప చూపించమని, నీ నామానికి మహిమార్థం మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావం మీరు తెచ్చుకోనమని మా రక్షకుడి ప్రభావం యేసు నామములో ఈ యొక్క ఉపవాస కూడికి నా ప్రభావ 2వ రోజు నీ నా మహిమార్థం నడిపించినందుకు నీకు వందనాలు. ఇంకా తర్వాత ఎవరైతే వింటున్నారో వారందరిని ఆదరించి బలపరచమని మా రక్షకుడి ప్రభావం యేసు నామములో నడుచు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.